దేవుని యొక్క మహా ఉచిత కృపను బట్టి మరి ఈరోజు ఈ కోనంగి ప్రాంతానికి ప్రభు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అలాగనే ఈ సమాజము నశించిపోకుండా ఆశపడ్డట్లుగా ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి మరి ఇక్కడికి పరిచయం దేవుడు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మొదటిగా ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి ఈ అల్పంలో వాడుకొని ప్రభు మరి కొన్ని విషయాల నిమిత్తం ప్రార్థన చేయించాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే చిన్న మాట వాక్యం చూద్దామండి. ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాతృడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. అయ్యా, ఇదిగో మీరు ఇచ్చిన లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. లేఖనాన్ని విరవండి. నీ అనాది సంకల్పంలో నిర్ణయమైన ప్రతి ఒక్కరితోనూ, సార్వత్రిక సంఘంలోను సకల పరిశుద్ధులతోనూ, ఈ వాక్యం కోసం ఆశగా ఎదురు చూస్తున్న వారందరితోనూ, సమకూడిన వారితోనూ, నాతో మాతో అందరితో దేవా, ఈ లేఖనాన్ని ఉపయోగపెట్టుకొని లేఖనమును ఈ రొట్టెను విరచి అయ్యా ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరచి మా అందరికీ వడ్డించండి. తృప్తిగా మేము తినగలిగేలాగా కృప దయచేయండి. అది జీర్ణించుకొని బలమునుంది నీ కొరకు సాక్షులుగా నిలబడి ప్రజ్వలించేలాగా కూడా కృపను దయచేయండి. క్రీస్తు పరిమళ సువాసనగాను, క్రీస్తు పత్రికలుగాను ఉంటూ నీ అనాది సంకల్పంలో నిర్ణయమైన ప్రతి స్థలమందు నీ పక్షంగా నిలబడి నీ సాక్షులై నిలచి, నీ అనాది సంకల్పంలో మా నోట నీ మాట, మా నోట మీ మాట ఏమైతే ఉంచావో ఆ మాట ఏ ప్రజలకు ఏ రీతిగా అందితే నువ్వు అనుకున్న కార్యం జరుగుతుందో ఆ రీతిగా నువ్వు అందించి, నీ కృపలో నిర్ణయించిన రీతిగా ఆత్మను రక్షించండి. నీ కృపలో నిర్ణయించిన రీతిగా సేవకగణాన్ని సిద్ధపరచండి. నీ కృపలో నిర్ణయించినట్లుగా స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. దేవా, స్వార్థ పుస్తకాలు సాక్ష్యం ఇస్తున్నాయి. స్వస్థతలు, అద్భుతాలు జరుగుతున్న వెనువెంటనే వాక్యము స్థిరపరచబడుచుండేనని లేఖనం సాక్ష్యం ఇచ్చినట్లుగా మీరు కదిలి దేవ గొప్ప కార్యాలు జరిగినట్లు, అయా నీవే గొప్ప కార్యాలు జరిగించుకున్నట్లుగా ఈ అల్పులను బలపరిచి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో నువ్వు అనుకున్న కార్యం జరిగించి, నీవు అనుకున్న నీ అనాది సంకల్పంలో నువ్వు నిర్ణయించుకున్న నీ సంతోషం పరిపూర్ణము ఉన్నట్లు కార్యాలు జరిగించను మాత్రం మహిమ పొందమని, ఉపదేశించమని, ఈ నువ్వు అనుకున్న మాటలన్నీ నీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచి మీ దాసుని మరుగుపరిచి సిలువు చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడుతూ మీ దాసు నోటిని మీ నోటి బురగా చేసి బలమైన వాక్శక్తినిచ్చి నీ అనాది సంకల్పంలో ఈ అల్పుడకు నువ్వు నిర్ణయించినటువంటి ఆ ధారాళమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నీ ప్రజలతో మాట్లాడమని బతిమాడుతున్నాను. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్నది దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు ఈ ప్రాంతంలో పూజలు అందుకుంటున్నాయి. మరి ఏ ఉన్నా సరే వాటి ప్రభావం చట్ని ఏస్తున్నాము. నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి, నీ సిలువ రక్తాన్ని బట్టి బంధిస్తున్నాను. నా చుట్టూరు, మా చుట్టూరు, ఈ ప్రార్థనలోకి వస్తున్న ప్రతి ఒక్కరు చుట్టూరు సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెనవి ఈ సమాజం చుట్టూ కూడా కాపుదలించు. అయ్యా, ఇదిగో నీ మహిమేగా నీ జ్ఞాపకం చెప్పుడు సమస్తంపై ఆవరింప చేసి నీ చేతి నీళ్ళు దాచిపెట్టి
దేవదూతలు అగ్ని వంటి రథము సాయం చుట్టూ కావలి గుంచి నీవే అగ్ని ప్రాకారం చుట్టూ ఉండి జ్ఞాపకం చూడు సమస్తం చుట్టూ ఉండి అయా ఈ సమాజాన్ని ప్రజలను వాతావరణ సమస్తాన్ని మీ స్వాధీనం తీసుకొని మీ బలమైన సన్నిధి మా మధ్య ఉంచి నీవే మార్చండి. త్రియేక దేవుడుగా మా కన్న తండ్రికి మార్చండి, మాతో ముచ్చటించండి. నిద్రమంపు అలసత్వం చేదర విసుగు దేవా సాయంకాలం అయ్యా ఇదిగో తండ్రి శరీరం అంతా అలసట కోరుకుంటుంది. అలా అలసటను బట్టి జోగుతున్న నిద్రమంపు అంత ఏస్తున్నాములు బంధిస్తున్నాను. చురుకు మెలకు ఆసక్తి చేస్తున్నాం, రిలీజ్ చేస్తున్నాం. తండ్రి నీవే నాతో మాతో మాట్లాడమని నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీద అనుకున్నానయ్యా, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త విధేయతలు అతిక్రమ దోషాలు పాప దోషాలు ఆజ్ఞాతిక్రమను క్షమించి నీ సెలవు రక్తం కడిగి పవిత్రపరచు. ఇర్మియా 1 అధ్యాయం 9, 10, 18, 19 ప్రకారం నీ కృప నాకు దయచేయి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం నుంచి దేవా 25 అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 27 నుంచి 37 వచ్చిన ప్రకారం నీ కృప దయచేయి. మత్తయి 10వ అధ్యాయం 1 వచ్చిన 7, 8, 20 వచ్చిన ప్రకారం నీ కృప దయచేయి. యెషయా 50, 16 ప్రకారం నీ కృప దయచేయి. ఎహెజ్కేలు 2వ అధ్యాయం 1, 2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని అందరినీ చక్కగా నిలబెట్టి నీ ఆత్మతో నింపి మాతో మాట్లాడాయా. ఈ కార్యములు జరిగించమని యేసే నామున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉపదేశించమని మిమ్మల్ని బతిమలాడుతూ నీ చేతులకు మమ్మల్ని అప్పజెప్పున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన అలాగే నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి మరి ఈరోజు ప్రత్యేకంగా దేవుడు తన అనాది సంకల్పంలో ఎన్నో రోజులుగా ప్రార్థిస్తూ ఉండగా ప్రభు ఈరోజు మరి ప్రత్యేకంగా ఇక్కడ పరిచయం జరగటానికి ద్వారాలు తెరిచిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తుంటాం, తెలియకుండా ప్రార్థన చేస్తుంటాం. అయా మా సమాజం రక్షించబడాలి, లేదంటే ఇక్కడ ఒకటే పరిచర్య ఉందని చెప్పి అది కూడా బోధ అర్థం కాని పరిస్థితిని బట్టి ఇంకా దూర ప్రాంతానికి వెళుతూ పరిస్థితులన్నీ తొంగి చూసుకొని ప్రభు కృపను బట్టి మరి ప్రార్థించగా ఈ అల్పుల ప్రార్థన ప్రభు ఆలకించి ఈ ప్రాంతమంతా రక్షించడానికి ప్రభు ప్రత్యేకంగా ఈ పరిచయను ఇక్కడికి తెచ్చాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే తన కృప ద్వారా ఈ పరిచయను ఇక్కడ స్థిరపరిచి విస్తారమైన తాను సెలవిచ్చిన రీతిగా ఆత్మను రక్షించి సంఘాన్ని కట్టి తను అనుకున్న రీతిగా అద్భుతాలు జరిగిస్తూ ఆయన నామాన్ని ఈ ప్రాంతమే కాదు, ఈ సమాజమే కాదు, చుట్టుపక్కల గ్రామాలు పట్టణంలో కూడా ఊరేగించునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది. చదువుకున్న లేఖన భాగాన్ని గమనిస్తే అక్కడ దేవుని మాట ఉంది, ధనాపేక్ష లేనివారే. తర్వాత ఏముంది? ధనాపేక్ష లేనివారు ఈ కలిగి ఉన్న వాటిలో తృప్తి పొంది ఉండము. చాలు. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు అని. ఎందుకు ఈ మాట కోట్ చేయాల్సి వస్తుందంటే ఆ పైన వివాహం గురించి చెప్తా ఉన్నాడు. అయితే మెట్టుకు ధనాపేక్ష అంటే 2 రకాల ధనాపేక్ష ఉంది. ఇహ సంబంధమైన ధనం ఉంది, పర సంబంధమైన ధనం ఉంది. ప్రభు అన్నాడు, ధనవంతుడు పరలోకానికి చేరటం కష్టం అబ్బాయి అండు. సరే, ఈ లోకంలో చాలామంది మరి ధనం లేకపోతే సమాజంలో పరపతి ఉండదు. ఏదైనా జేబు నిండో బ్యాంకు నిండో క్యాష్, లేదా ఇంట్లో బీరువా నిండో క్యాష్ ఉంటే బండి లైన్లో ఉంటే అబ్బా 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 ఏం ఉన్నాడు రా అని చెప్పని అంటారు. అదే రూపాయి లేకపోతే అయిపోయిందిరా, అదే నోరు మళ్ళీ అవి కొత్త ఏం లేదు, కొత్తగా ఏం 4 పుట్టలా, లేదంటే నోరేం కొత్తగా పుట్టలా. కానీ పచ్చగా ఉంటే అబ్బా ఏమున్నారా అంటుంది అదే నాలుక, అదే నోరు. అదే కాస్తంత తేడా పడిచారు. ఏ జన్మలో ఏ పాపం రా, ఎవడికి ఏ కీడు చేశారు, ఆ ఉసురు వాళ్ళకి తగిలినట్టుంది, అందుకే అట్ట అయిపోయిందని చెప్పని. పల్లెటూరు కదా, ఈ మాటలు బాగా వాడతారు. లేదంటే ఏం మిడిసిపడ్డాడు వాడు, దాన్ని చూడు ఏం మిడిసిపడ్డది, అది అవ్వాసి చాస్తి అయింది, దేవుడు ఉండరు అని చెప్పని అనుకుంటూ ఉంటారు. కానీ ఏం జరిగిందో ఏమో ఈ వ్యక్తి కన్నా తెలిసి ఉండాలి, ఆ భగవంతుడి కన్నా తెలిసి ఉండాలి.
ఆమేన్, హల్లెలూయా. మధ్యలో దూరం నుండి చూసేవాళ్ళకి ఏం అర్థం కాదు. ఇట్లాంటి విషయాల్లో తొందరపడి నోరు జారకుండా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మాత్రం మనకు దొరికిపడుతుంది. ఎందుకంటే కొంతమంది విషయాల్లో కొన్ని బలహీనతలను బట్టి వ్యక్తులు, సేవకుడు కావచ్చు, సంఘ పెద్ద పరిచారకులు, విశ్వాసులు కావచ్చు, అలా తొందరపడి నోరు జారినప్పుడు వాళ్ళకి కొన్ని అనుభవాలు అనుమతించినప్పుడు వాళ్ళు గాయపడుతూ దేవుని వైపు చూస్తున్నప్పుడు నేను వాళ్ళని ఎదుర్కొంటున్న పరిస్థితులు చూసి నేను కూడా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. అయితే మెట్టుకు మనము ఏ సంబంధమైన ధనాపేక్ష అంటే అబ్రహాం గారిలాగా అశాశ్వతమైంది, ఇదంతా తాత్కాలికమైంది, కొన్నాళ్ళ మటుకు ఇది, రేపటిదైనా నేను పోయేటప్పుడు ఇవన్నీ నేను తెచ్చుకుంటానా? ఎవరు తెచ్చుకో. కాకపోతే మాత్రం నా తర్వాత నా పిల్లలకి అవి ఉండాలి ఇవి ఉండాలని చెప్పి మాత్రం తపన పడతాం. దాని విషయంలోనే రెక్కల గొల్ల చేసుకొని కష్టపడుతూ ఉంటాం. అయితే కొంత మటుకు మనకు తగిన మాత్రము పౌలు గారు కూడా అంటాడు, చాలినంత కాస్తంత పట్టెడు అన్నము, ఉండటానికి నివాసము, అతిగా ఏమి ఓవర్గా చూసుకోకుండా మితముగా ఉంటూ దైవభక్తి సాధన చేస్తూ ముందుకు పోతే చాలా మంచిది అబ్బాయి అండు. అబ్రహాం గారేమో గుడారం వేసుకోండి, ఈ మేడల మిద్దెలు ఏమి ఉండవు అబ్బాయి, ఒకరోజు మొత్తం పోతాయి, ఇవన్నీ వదిలిపెట్టి పోవాల్సిందే నేను. అయితే మితంగా ఉండాలని అబ్రహాం గారు చెప్తా ఉన్నాడు, పౌలు గారు కూడా మితంగా ఉండండి అబ్బాయి అని చెప్తా ఉన్నాడు. పరలోక సంబంధమైన ధనాన్ని అర్జించాలి మనం. పరలోక సంబంధమైన ధనం అర్జించటం అంటే మోకాళ్ళ పెట్టుబడి ఖచ్చితంగా మనం పెట్టాలి. ఈ ప్రాంతానికి వచ్చాము, మొన్న అమ్మ చెప్తా ఉంటే నేను వింటూ ఉన్నాను, అయ్యా దేవుడు ఎందుకు అక్కడికి ప్రేరేపిస్తూ ఉన్నాడు ప్రార్థన చేయమని. నాకుంది అనుభవం. దేవుడు తన కృపచేత మరి ఈరోజు తన ప్రేరణ బట్టి ప్రభు చెప్పిన ఆజ్ఞ చొప్పున లోబడి ఈ ప్రాంతానికి వచ్చి అమ్మోళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రవచనం నేను కొన్ని వింటూ ఉన్నాను. వాళ్ళకి తెలియదు అనుకున్నా, నాకు తెలిసి ప్రవచనం ఉందన్న సంగతి. ఏంది, కొన్ని ప్రవచనాలు వస్తూ ఉన్నాయి, ప్రార్థనలో కొన్ని ప్రవచనాలు వస్తాయి. దేవుడు ఇందుకే కావాలా ఆ అమ్మను ప్రేరేపించి ఇక్కడ తీసుకొచ్చాడు అనుకున్నా నేను. పరసంబంధమైన ధనము ఆత్మల సంపాదన, ఒక జీవితాన్ని కట్టిన, ఒక కుటుంబాన్ని కట్టిన ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడైనా తేడా పడుతున్నప్పుడు, బలహీన పడుతున్నప్పుడు ఆ వ్యక్తులను ప్రోత్సహిస్తూ ఉంటే, ఆ వ్యక్తులకు ఒక కాస్తంత ఆశ్రమిస్తూ ఉంటే వాళ్ళు నిలబడతారు. నేను బాగా నమ్ముతాను, ఇవాళ మనం ఒక వ్యక్తికి ఏదైనా సహాయం చేశామంటే అది ధన రూపేణ, ధాన్య రూపేణ, ఇంకా మాట రూపేణ, ఇంకించేది ఏదైనా ప్రార్థన సహాయం కానీ మనకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఏదన్నా విడుదల ఇట్లాంటి ప్రేయర్స్ చేసినా కానీ రానున్న దినాల్లో ఖచ్చితంగా చెప్పుకొని దేవుని మహిమపరుస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఇదొక కోణంలో పరలోక సంబంధమైన ధనం. దేవుని సేవకు సహకరించేదే ఒక ధనం. మా ఇల్లు ఉంది, ఇట్లానే 4.5 సెంట్లో ఇల్లు ఉంటుంది, ఏనుగు పాక అన్నమాట. ఆ ఇంట్లో నేను వచ్చినట్లే ఇలా దైవజనుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు మేము ఆశ్రమం ఇచ్చాం. ఎంత ఆశీర్వదింపబడ్డామో అసలు మేము కొలతేసుకోవడానికి లేదు. అదొక ధనం. దేవుని సేవకు మనం సహకరించడం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదం, భావి తరాలన్నీ ఆశీర్వదింపబడతాయి. నువ్వు ఒక్కదానివే కాదు, నువ్వు ఒక్కడివే కాదు, దేవుని సేవకు సహకరించడం ద్వారా అన్ని విధాల అన్ని విషయాల్లో మనం ఆశీర్వదింపబడతాం. ఎందుకంటే అక్కడ దేవుని బలమైన సన్నిధి ఉంటుంది, అలాగే శ్రేష్టమైన ఆయన కాపుదల ఉంటుంది, అలాగే నిత్యమైన దేవదూతలు ఉంటారు. నీకు ఏ చెగులు రాకుండా ఈ గుడారం చుట్టూరు ఆయన కంచి ఉంటుంది. ఆయన చేతిలో నువ్వు ఉంటావు కాబట్టి ఏ చెగులు సమీపించదు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు మనం దేవుని పనికి సహకరిస్తున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇస్తాడు. అంటే నాకు సహకరించకపోతే ఎవడా పాష గారు అటువంటి ప్రొటెక్షన్ అంటే ఇస్తాడు. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఏమైనా బలహీనతలను బట్టి దేవునికి నచ్చని బ్రతుకు అంటే పరిస్థితులు, కొంతమంది నేను చూసిన చోట బీడీలు తాగేవాళ్ళని చూశాను, నేను సిరియలు తాగేవాళ్ళని చూసా, చుట్ట తాగేవాళ్ళని చూసా, మందు తాగేవాళ్ళని చూసా. ఏకంగా ఇక బరి తెగించి ఆ అమ్మ ఇంటికి ఈ ఇంటికి తిరిగిన వాళ్ళని కూడా చూసా. కానీ వాళ్ళు నేను ఎప్పుడు ప్రశ్నించలా, బలహీనపడతారు. ఎందుకంటే సహవాస దోషాన్ని బట్టి
అంటే ప్రత్యేకంగా ఒక వ్యక్తి ఉండి అమ్మ ఇట్లా ఉండాలి అని చెప్పి వాళ్ళు లేకపోవటాన్ని బట్టి ఈ రకంగా ఇహలోక సంబంధమైన అలవాట్లు బలహీనపడతారు. రెండో కోణంలో బలహీనపడేది ఎట్లా అంటే ప్రార్థనా జీవితం తగ్గుతూ ఉంటుంది, చిన్నగా తగ్గుతూ ఉంటుంది. ఒకసారి ఏం తగ్గదు, చిన్నగా తగ్గుద్ది. సహవాస దోషాన్ని, పరిశుద్ధుల సహవాస దోషం అనేది ఉంటుంది. ఆ దోషాన్ని బట్టి ప్రార్థనా జీవితం చిన్నగా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే వాక్య ఆసక్తి ఉండదు. ప్రార్థన చేద్దాం, ఈ సమాజం రక్షణ కోసం ప్రార్థన చేద్దాం అనేది ఉండదు. ఒకవేళ చేద్దామన్నా ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని ఏలుబడి చేసి ఏదో జాతి అని చెప్పని అదొక భయం ఉంటుంది. కానీ నా ప్రభు ఆ స్థితిని కూడా దేవుడు వాడుకొని ఆయన అనుకున్న పని జరిగించుకుంటాడు. ఆమెన్, హల్లెలూయా. అలా అని అక్కడే పడి నువ్వు ఉండటానికి ఆయన ఒప్పుకోడు. ఇట్లానే అమ్మను ఇంకా ఆయన ఎవరినో ఒకళ్ళు పంపించి చిన్నగా నీ దగ్గర కూర్చోబెట్టి ప్రార్థన చేయిస్తా నిన్ను మళ్ళీ మండే వ్యక్తిగా చేస్తాడు. ఎందుకంటే ఆయన రక్తం నీ మీద ఉంది. ఆయన సొత్తైన ప్రజగా నిన్ను కొనుక్కున్నాడు. సిలువ రక్త క్రయధనాన్ని బట్టి నీవు రక్షించబడ్డావు. ఆ రక్షించబడిన దాన్ని బట్టి నిన్ను వదిలిపెట్టకపోవటమే కాదు, నీకే హాని కలగకుండా నీవు చేసే నీ పిల్లల కోసం, వారి వారి భార్యలు కానీ భర్తలు కానీ వారి కోసం, వారి కడుపును పుట్టిన ఆడపిల్లలైన మగపిల్లలైన వాళ్ళ భార్య భర్తలైన వాళ్ళ కడుపును పుట్టిన అంటే మునిమనం సంతానం ఏంది వాళ్ళందరి కోసం నువ్వు ఎడుండి ప్రార్థన చేస్తావు కదా. ఆ ప్రార్థన వాళ్ళ చుట్టూ ప్రొటెక్షన్గా ఉంటుంది. ఎట్లుంటుంది భాష గారు, అది అర్థం కావట్లేదు. ఉంటుంది అంటున్నారు. ఎట్లుంటుంది అంటే ఒక చిన్న మాట చెప్తా. మా మేనత్తని నూతకి ప్రాంతంలో ఇచ్చాం. వాళ్ళ ఇంటి పక్కన ఖాళీ స్థలం, వెనక భాగంలో ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలానికి ఎవడో వ్యతిరేకంగా, ఆ స్థల యజమానులకు వ్యతిరేకంగా కొన్ని చేతబడికి సంబంధించి దాంట్లో పెట్టారు. దాని ప్రభావం ఈమెకు తగిలి కళ్ళు తెరిచే నిద్రలేదు, ఇక ఏమి లేదు. ఇక 3 రోజులు ఉంటే తేడా పడుతుంది ఆమె. కానీ పిల్లలు ఇద్దరు వచ్చి, మగ పిల్లగాడు ఆడపిల్ల, వాళ్ళిద్దరు వచ్చి ఎన్ఆర్ హాస్పిటల్ పోతాంపా, ఏంది రోగం అర్థం కావట్లేదని చెప్పి తీసుకుపోయారు. అక్కడ లోతురన్ సంఘ కాపురుండి ఆయన వెళ్ళి ప్రేయర్ చేశాడు. ప్రేయర్ చేసి ఒక మాట చెప్పాడు, ఇంకా 3 రోజులు ఉంటే నువ్వు అయిపోతావమ్మా, కానీ నీ పిల్లలు ఇటు పక్కకు తేవటం ఒక మేలైంది. అయితే ఈ మూలగా నీ మేనల్లుడు నీ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతని ప్రార్థన నీ ఇంటి చుట్టూరు, నీ పిల్లల చుట్టూరు, నీకు ఆ పంట పొలం చుట్టూరు, సమస్తం ఇక అన్ని చుట్టూ ఉంది ఆ కాపుదల. ఆ కారణాన్ని బట్టి నువ్వు తప్పించబడ్డావు అది చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా మేనమా ఉండి ఇటు దాకా చుట్టూర పోసుకొని బైబిల్కి వెళ్ళి కాళ్ళు పెట్టి హహహా అంటాడంట. ఏంది అహహా అంటావు అని చెప్పి నేను కళ్ళు తెరిచి చూస్తుంది. అదొక దర్శనం. అంతే కాలు చెగ్గిరి దన్నాడు గట్ట దన్నేసరికి అవతలకు పడ్డాడంట. ఇక ఆయన వెళ్ళిపోయాడంట. అది ఒక దురాత్మలాగా ఆయన ద్వారా అట్లా కనపడుతూ ఉంది. అయిపోయిన తర్వాత నేను తెల్ల కోట్ వేసుకొని డాక్టర్లాగా పోయి ఒక ప్యాడ్ ఉంటుందిగా, ఎప్పటికప్పుడు మెనూ రాసుకునే ప్యాడ్ ఉంటుంది. ఆ ప్యాడ్ తీసుకొని అంతా రాసుకొని అంత క్లియర్ అయిపోయిందిలే, నీకు ఇంకేం కాదు పో అని చెప్పి నేను వెళ్ళిపోయానంట. ఆ తర్వాత కళ్ళు మూతలు పడి ప్రశాంతంగా నిద్రపోయింది. ఇది ఎందుకు చెబుతున్నా అంటే నీ ప్రార్థన కూడా ఇంతకంటే పెను ఉపద్రవాలు నీ బిడ్డల చుట్టూన్నా, మునిమనం సంతానం చుట్టూన్నా, కోడల్లో అల్లుళ్ళో లేదా వాళ్ళ పిల్లలు అల్లుళ్ళో కోడల్లో వాళ్ళందరి చుట్టూ కూడా నీ ప్రార్థన ఇట్ట ప్రాకారంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఏంది ఎట్టుంటుంది అంటే ఇట్నే ఉంటుంది. మరి మనకు అర్థం కాదు, కానీ మొండికి పడి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ప్రభు యొక్క మహా ఉచిత కృప ఏంటంటే ఈ ప్రాంతంలో నీవు రక్షణ పొందినందుకే నీకు ఆ రకంగా సెక్యూరిటీ ఉంటే, మరి సేవ విషయంలో నువ్వు సహకరిస్తున్న దాన్ని బట్టి ఇంకా పెద్ద ఆశీర్వాదం ఉంటుంది. ఏంది ఇదొకటి వస్తుంది, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఏంది నాకు తెలుసు నేను నీ దగ్గరకు వచ్చిన రోజే నేను చూసాను, నాకు తెలుసు. కానీ చెప్పిన కొంచెం ఈ మాటలు శ్రద్ధగా తీసేస్తాడులే, బలహీన తీసే ప్రార్థన చేద్దాం. ఏంది పరిచర్య సహకరించే విధానం ఇది ఒక కోణం. రెండవ కోణం ఏంటంటే దేనికాడికి వస్తున్నాం మనం, ఇదంతా
పరలోకంలో ధనం సంపాదించుకునే విషయంలో ఇటుబడి వచ్చాం. ఒకటి, ప్రార్థన చేయటం వల్ల, ఆత్మల సంపాదన వల్ల ధనము సంపాదిస్తాం. రెండవది, పరిచర్యకు, దేవుని సేవ జరగటానికి ఇలా ఆశ్రమించి సహకరించే దాన్ని బట్టి పరలోకంలో ధనాన్ని సంపాదిస్తాం. మూడవది, మన దగ్గర ఉన్నది దేవుని సేవకే సహకరించినప్పుడు, అంటే ధన రూపేణ ఏదన్నా అప్పుడు దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి అలాగా దేవుని పనికి సహకరించడం ద్వారా, లోకాసువార్త 8వ అధ్యాయము 1-2 వచనాలు అట్టుకుంటే అక్కడ ఉందో మాట, యేసయ్యకు కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న స్థిరాస్తులు, అంటే అంటే నడిచేయి స్థిరాస్తులు అనేవి, ఇక మనకున్న పొలాలు అట్లాంటి అమ్మి ఉన్న ధనం తెచ్చి యేసయ్య పాదాల దగ్గర పెట్టి ఆయన పని కోసం, ఆయన ఎక్కడికైనా వెళ్ళాలన్న ఎవరికైనా సహాయపడాలనుకున్నప్పుడు అట్టా సహకరించారు. ఇది ఒక కోణం అయితే, పౌలు గారికి కూడా కొంతమంది స్త్రీలను ఇచ్చాడు. వాళ్ళకు కలిగిన దాంట్లో స్థిరాస్తులు అమ్మి తెచ్చి పౌలు గారికి ఉపచారంగా ఇస్తే ఆయన సేవలోకి వాడాడు. ఆ సహకరించిన వారి పేర్లు జీవగ్రంథం నందు రాయబడవును అన్నాడు. అంటే పాస్టర్ గారు మొత్తానికి మా ఇంటికి పొలానికి టెండర్ పెట్టారు అనుకునేవారు. అదేం కాదు. కానీ అయితే అంటే సర్వసాధారణంగా కొంత అవగాహన లేని వాళ్ళు ఏంటంటే పెట్టారు వీళ్ళు మొత్తానికి టెండర్ అనుకుంటారు. అదేం కాదు. మన దగ్గర ఇప్పుడు నేను తినడానికి 10 రూపాయలు ఉన్నాయి. ప్రభు యొక్క పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను ప్రేరేపించాడు అనుకో, 2 రూపాయలు సహకరిస్తావు. ఇప్పుడు లోకాసువార్త 21వ అధ్యాయంలో అట్టుకుంటే ఆ మాట ఉంది, అందరూ వాళ్ళకు ఉన్నది తీసుకొచ్చి కొంత ఇంట్లో దాచిపెట్టుకొని తెచ్చి ఆడేసారు కానుకపేటలో. భేద విధవరాలుగా వృద్ధురాలు వచ్చి ఆమె దగ్గరున్న మొత్తం జీవనం మొత్తం తెచ్చేసింది. అంటే ఇప్పుడు ఈ 2 కాసులు ఆ కానుకపేటలో వేస్తే ఇప్పుడు రేపొద్దున తినటానికి ఎత్తుక్కోవాలి. అలాంటి పరిస్థితిలో ఉన్న ఆమె ఉన్న 2 కాసులు తెచ్చేసిందంట కానుకపేటలో. ఏయంగా లేసే అన్నాడు, వాళ్ళందరికీ ఉన్న దాన్ని బట్టి వాళ్ళు తెచ్చి కొంత ఇంటికాడ దాచుకొని తెచ్చి ఇక్కడ కానుకలు వేశారు. ఇదిగో ఏమైతే ఆమె జీవనం అంటే ఇంక లేదు ఆధారం, ఇంకా 2 కాసులు ఏదైనా తినటానికి కానీ ఇంకేది తెచ్చుకోవడానికైనా, కానీ మొత్తం తెచ్చాము కానుకపేటలో. ఏం కావాలి ప్రభు అన్నాడు, వీళ్ళందరికంటే ఎక్కువ మొత్తంలో ఆ కానుకేసింది ఈ పెద్ద ఆవిడే అని అన్నాడు. అంటే దేవుని చేత మెప్పు పొందింది. మన దగ్గర ఉన్నది ప్రభువు తెలుసు. ఒక 10 రూపాయలు నేను 2 రూపాయలు సహకరించడం, దాన్ని బట్టి కూడా పరలోకంలో నీకు ధనం వస్తుంది. నేను 2 రూపాయలు ఇచ్చి ఎవరయ్యా వాడుకునేదాన్ని. ఒక దైవజనుడు ఉండు, అమ్మ మందిరం కట్టాలా, మీకు దగ్గర ఉన్న దాంట్లో తీసుకొని రండి అంటే, ఒక ఆడపిల్ల వాళ్ళ నాన్న 5 రూపాయలు ఇచ్చాడుగా, ఆ 5 రూపాయలు ఇస్తున్నది కాస్త తీసుకొచ్చి ఆ కానుక తీసుకొచ్చి ఆ కిడ్డీ ఇచ్చిన రూపాయి కాస్త ఆ కిడ్డీ బ్యాంకులోంచి బయటకు తీసుకొచ్చి 65 రూపాయలు ఇచ్చింది. మందిర స్థలం కొనడానికి మొదటి కానుక. ఆ దైవజనుడు అనుకున్నంట, ఇదేం చేస్తాను ప్రభు, ఇది ఎందుకు అని చెప్పి అనుకున్నాడు. ఆ తర్వాత వరుస పెట్టి మొత్తం కావాల్సిన దాని వంతు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ముందు ఎందుకు వస్తుంది ప్రభు అనుకో, మళ్ళీ సరి చేసుకొని క్షమించు ప్రభు, ఇది కూడా కానుకే కదా అని ఏజన్న గారి దగ్గరికి ఒక భిక్షాటన చేశాను వచ్చాడంట. అక్కడక్కడ పల్లెటూరులో మన కంకులు పోతేగా పరిగేరుకోవడం వాచంగా, నేను కూడా ఏరియాలే పరిగా ఏంది ఆ కట్టేసి అయిపోయిన తర్వాత ఆ పనులు జారిపోయిన పరిగేరి ఆ ఒడ్లన్నీ బాగా నలిపి ఒక మానడు గాంగానే పోయి కొట్లో పోసేవాడిని. కొంతమంది అక్కడ బీదలైన వాళ్ళు మా పొలాల్లో వచ్చి పరిగేరుకొని, లేదంటే ఆ తాలు గింజలు వచ్చి చెరుక్కొని గింజలు పట్టుకొచ్చుకొని ధాన్యం బస్తాలు చేసుకునేవాళ్ళు. అట్లానే ఈయన కూడా అక్కడక్కడ పొలాల మీద తీసుకొని వచ్చిన ఆ ఒడ్లు కాస్త ధాన్యం బస్తా తీసుకొచ్చి ఏసన్న గారి దగ్గర ఆడేసేవాడంట. ఏసన్న గారు ప్రార్థన చేయండి అనేవాడంట. ప్రార్థన చేయడం కానుక అంటే అక్కడ ఉన్నవాళ్ళు ఆయన స్థితిని చూసి వద్దు అన్నానంట. ఏసన్న గారు అన్నంట, వద్దు అని మాకండి, నేను యాజకుడిని, అతను కానుక ఇవ్వాలా, నేను ఆశీర్వదించాలా, మిగతా సంగతి దేవుడు అతని సంగతి చూసుకుంటాడని. సరే అని చెప్పని ఆ ధాన్యం బస్తా తెచ్చి ఆడేయంగానే
ప్రార్థన చేయండి ఏజన్ గారు అంటే ప్రార్థన చేయండి. వెళ్తున్నా ఏజన్ గారు అంటాడు. వెళ్ళడంటే ఆడే ఉంటాడంట. ఏజన్ గారు ఉండి మళ్ళీ ఆయన దగ్గర దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి కొంత ఆయన కానుకిస్తే ఏది ఈ ధాన్యం బస్తా తెచ్చిన ఆయనకి మళ్ళీ ప్రార్థన చేయండి అండి ఏజన్ గారు అంటాడు. ఎందుకురా అంటే చేయండి అంటాడంట. ఆ ఇచ్చిన కానుకలో మళ్ళీ కొంత దశం భాగం తీసి అయ్యగారికి ఇచ్చి ప్రార్థన చేసుకొని ఏజన్ గారు ఇంకెళ్ళి వచ్చాను పోయిరా అంటాడు. అంటే నమ్మకత్వం ఆ కొద్దిలోనే అతనుకున్న నమ్మకత్వం అన్నమాట. ఎందుకు? నాకు యేసయ్య ఆశీర్వాదం కావాలా, పరలోకంలో నాకు ధనం కావాలా, ఏంది అట్లా కానుక రూపేణ ఒకటి దేవుని సేవా పరిచయ నిమిత్తమై కొంతమంది తోడ్పడుతూ ఉంటారు కొన్ని అవసరతలకి. ఇప్పుడు నాకు ప్రభు కృపను బట్టి ఒక పెద్దమ్మ అమ్మ అవుతుంది, ప్రతి నెల 1000 రూపాయలు పంపిస్తానబ్బా సేవలో వాడరా. నేను ముందు ఇప్పుడు ఈ దైవజనుడు అనుకున్నట్టు ఈ 5 రూపాయలు ఎందుకు పనికొచ్చాను. తర్వాత అర్థమైంది, అమ్మని సరి చేసుకుని క్షమించను ప్రభువా, ఇప్పుడు పాట రికార్డింగ్ చేయాలన్న 1000 రూపాయలు, నెలకు 1000 రూపాయలు అంటే సంవత్సరం మీద ఒక పాట చేసుకోవడానికైనా 12,000 వచ్చాయిగా. ఏంది అట్ట ఆలోచించి సరే అమ్మా ఇవ్వండి, కాదనకూడదుగా, ఇవ్వండి అమ్మా అన్న. అట్లానే కొంతమంది ప్రేరేపించబడి కొంత కానుకిస్తాను. ఇవన్నీ ఎందుకంటే దేవుని పనికే, వాళ్ళ జీతం వాళ్ళకి మెరుగు వచ్చేస్తుంది. ఏంది మనము పరసంబంధమైన ధనాన్ని సంపాదించుకోవాలి. మెట్టుకు ఇది కొంచెం మాత్రమే. అయితే ప్రభు అంటున్నాడు ఈ ధనము ఎంత గందరగోళం బాగానే ఉందలే కానీ నీ మనసు నిండా ఏడాడ చింతలన్నీ నింపుకొని ఏంటి ఏడాడ చింతలో బాధలో ఆలోచనలో ఏమవుతుందో ఏమని ఇట్లాంటివి నింపుకొని పరిచర్య విషయంలో ఆసక్తి కలిగి బాగానే నీకు చేతనైన వంచురట్టుకు పోరాడుతున్నావు, పరిగెడుతున్నావు, మోకాళ్ళ మీద నిలబడుతున్నావు, బాగానే ఉంది. ఈ ధనాపేక్ష పరసంబంధమైన ధనం ఆశ కలిగి ప్రయాసపడాలన్న బాగానే ఉంది. అసలు మా పరిస్థితి ఏంది అంటే మరో పక్క దేవుని సన్నిధిలో ప్రయాసపడతాను. అసలు మా పరిస్థితి ఏమవుతుందో, ఈ పరిస్థితిలో ఉంచి ఒడ్డుపడతానా నేను అని చెప్పని అదొక రకమైన దిగాలు. అయితే కొంతలో కొంత అది అల్ప విశ్వాసం వైపుకు వెళుతుంది. దేవుని చేత గద్దింపు ఎదుర్కొనే పరిస్థితి అన్నమాట అది. ఎందుకంటే ప్రభు అన్నాడు పరిచయలో పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అబ్బా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కూర్చొని మనం రొట్టెలు తేలేదు కాబట్టి పాస్టర్ గారు ఎవరు ఏసయ్య పాస్టర్ గారు మనం రొట్టెలు తేలేదు కాబట్టి ఈ మాట అంటాను. ఎమ్మడిని దేవుడు అక్కడ ఏసయ్య ఎమ్మడిని ఏమన్నంటే 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పెట్టారు? 5,000 మందికి అయ్యా. ఎన్ని గంపలు ఇచ్చారు? 12. మరి ఇంకో చాట ఎంతమందికి పెట్టారు? 4,000 మందికి. ఎన్ని గంపలు ఇచ్చారు? 7 గంపలు. మరి అంత చేసిన మరి ఆడి సంగతి ఎందుకని ఆడ కోపగించాడు. ఈ మాట ఎందుకు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడంటే పరిచయం చేస్తున్నావు, మరి నా పని మీద నువ్వు మనసు నిలిపినప్పుడు నీ పని నేను చేయకుండా ఎందుకుంటా? ప్రభు అన్నాడు మొదటిగా ఆయన రాజ్యమును నీతిని వెతకండి, ఆ తర్వాత మీకు కావాల్సినవి అన్నీ మీకు ఆల్రెడీ ఆయన సిద్ధపరిచే ఉన్నాడు. ఆ మాట కోట్ చేస్తే ఇంకో మాట కూడా అన్నాడు, ఒకడు చింతించుట వలన తన ఎత్తు మోరడు చేసుకోగలడా అండు. అంటే చింత వల్ల కూడా మనకు తెలియకుండా కొన్ని వ్యాధులు వస్తాయి. ఎక్కువగా వచ్చి పొడచూపే వ్యాధి ఏంటంటే మానసికంగా ఒత్తిడిలోకి వెళ్ళిపోయి, అయితే బీపీ హైలో కన్నా పోద్ది. చింతించటం వల్ల, మానసికంగా ఒత్తిడిలోకి వెళ్ళటం వల్ల, ఆలోచించటం వల్ల వచ్చే వ్యాధులు ఏంటి అంటే మొదటిగా వెళితే హై బీపీ కన్నా వెళ్తుంది, లేదా లో బీపీ కన్నా వస్తుంది. లో బీపీ వచ్చేనే సోయ లేకుండా అంతే పడిపోవచ్చు, హై బీపీకి వచ్చేనేమో కాలో చెయ్యో మూచేటో పడిచేటో లాగిపోద్ది. ఇంకా తర్వాత విజయవాడ మందులకు తిరగాల్సి వద్ది. ఇంకో లేదంటే షుగరు ఖచ్చితంగా బయటకు అధికంగా ఆలోచించటం వల్ల. ఇవన్నీ తప్పించుకున్నాం అంటే ఇక మిగతా రోగాలు ఎన్నో. ఏంది అయితే చింతించటం వల్ల నువ్వు చేయగలిగేది ఏమీ లేదు.
ఇప్పుడు నాకు కళ్ళ ముందు కొన్ని కఠినమైన సమస్యలు ఉంటాయి, నా ఎదుట కొన్ని సమస్యలు ఉన్నాయనుకుందాం. ఆ సమస్యలు నేను ఏమైనా సాల్వ్ చేయగలనా? నేను పరిష్కరించలేని కొన్ని ఉంటాయి, కొన్ని పరిష్కరించేవి ఉంటాయి. పరిష్కరించే వాటిలో మనం మనసు నిలిపి ముందుకు వెళ్ళి పరిష్కరించుకోవటం ప్రభు కృపను బట్టి మేలు. ఆమెన్, హల్లెలూయా. రెండవది, మనం పరిష్కరించలేనటువంటి విషయాలు ఉంటాయి. ఆ పరిష్కరించలేనటువంటి విషయాల నిమిత్తమై నిరీక్షణ, విశ్వాసం, ఓర్పు, పట్టుదల కలిగి మెలకువతో చురుకు కలిగి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి ఆయనకు అప్పచెబితే మేలు. ఆమెన్, హల్లెలూయా. ఇక మిగతా ఆయన చూసుకుంటుంటే తన నిర్ణయ కాలం సమయంలో యోసేపు కళలు వచ్చినాయి, 2 కళలు వచ్చినాయి. అన్నలకు చెప్పిండు, ఆ తర్వాత నాన్న అమ్మకు కూడా చెప్పిండు. కానీ కట్ చేస్తే అన్నలకు మాత్రం కడుపులో మంట. ఎందుకంటే వీళ్ళు చేసే పనులని తీసుకుపోయాడ వాళ్ళ అమ్మ నాన్నకి చూచుండు. అది ఇటు కాదు, వీడు కళ్ళగానే వాడు వచ్చిండని చెప్పి తీసుకుపోయి ఆ గుంటలో పడేశారు. అక్కడితో ఆగిపోయింది ఆయన భవిష్యత్తు. ఇట్ట కాదురా ఈయన చంపేద్దాం అంటే ఏందిరా చంపేసేదాన్ని లోపల ఇష్మాయిల్ అలాగ వచ్చేలాగా దేవుడు కార్యం చేసిండు. వాళ్ళకి ఎంతగాని వెండికి అమ్మేశారు, తీసుకుపోయి ఆ సంతలో పెడిచి ఇంకా ఫరో వాళ్ళ సంబంధికులు వచ్చేలాగా అతను కొనుక్కొని పోయేలాగా అతను ఎక్కడికి నడవాలి అక్కడ తీసుకెళ్ళాడు. ఈ కాలాన్ని అంటే తను అక్కడికి వెళ్ళటము, ఆ తర్వాత ఇంట్లో పనివాడు ఉండటము, ఆ ఫరో సంబంధించిన ఆ అధికారి ఆశీర్వదింపబడటము, ఆ తర్వాత ఇతను మంచిగా ఉన్నాడని ఆ చక్కదనాన్ని బట్టి ఆయన భార్య ఆశించటము, తర్వాత తప్పని నింద మోపటం, అత్యవసరపోయి ఆ చెరలో పడేయటము, ఆ నుంచి 2 కళలకు భావం చేయటము, తర్వాత రాజుగారికి కళ వచ్చేలా చేయటం, ఆ భావం ఎవరు వాళ్ళు చెప్పటం వల్ల కాకపోవటము, చివరికి పానదాయకుడికి అర్థమయ్యేలా గుర్తొచ్చేలా చేయటం, పోయి అయ్యా పలానా చోట కూడా ఉండాయి, వాడు చెప్పింది కరెక్ట్ అయిద్దయ్యా, ఎవడురా హెబ్రీడయ్యా, వాడిని పట్టుకొచ్చారు గయ్యా, అవునా సరే పట్టరాండి అని చెప్పని పోయి పట్టుకొచ్చారు. శుభ్రం చేసి తీసుకొచ్చి కలభావం మొత్తం చెప్పగానే అసలు ఎవరు కాదబ్బాయి నువ్వే సమర్థుడని తీసుకుపోయి ఆ ప్రధానమంత్రి స్థాయిలో నిలబెట్టాడు. ప్రధానమంత్రికి చేసి ఈ అడ్డుకొట్టి ఎప్పుడు కళ్ళు చూపించిండు, 13 ఏళ్ల క్రితం కళ్ళు చూపించిండు. చివరికి అన్నలు వచ్చి సాగలు పడుతూ ఆ కళ్ళకు యేసేపు గుర్తు చేసుకోవటం, 1-2 సార్లు కంట్రోల్ చేసుకోవడం, 3వసారి బెళ్ళును గక్కిండు మొత్తం. అరే అన్నలారా నేనే రయ్యా మీ తమ్ముడు అని చెప్పాను. ఈ ఉదంతం దేవుడు ఎందుకు పరిచయం చేస్తూ ఉన్నాడంటే నిరీక్షణ. తండ్రి ఏమో చచ్చిపోయాడు నా బిడ్డ అనుకుంటున్నాడు అన్నలు చెప్పిన అబద్ధాన్ని బట్టి, కానీ దేవుడు మాత్రం వాళ్ళ పోషణకర్తగా దేశపోయాడు నిలబెట్టాడు. కొన్ని పరిస్థితులు ఏం చేస్తాయంటే కఠినమైన పరిస్థితులు మన జీవితంలో అనుమతింపబడ్డప్పుడు మనం ఎంత ప్రార్థన చేస్తున్న పరిష్కారం దొరకనప్పుడు ఆ పరిస్థితుల్లో నిన్ను బిల్డ్ చేస్తాడు దేవుడు. విశ్వాసంలో వేళ్ళునుకునేలా చేస్తాడు, నిరీక్షణలో వేళ్ళునుకునేలా చేస్తాడు. ఓర్పు పట్టుదల కలిగి ఎలా అయినా సరే నా ప్రభు కృపను బట్టి ఆయన ప్రార్థన చేస్తే ఈ కార్యం చేస్తాడని విసుగక ప్రార్థన చేసే ఆ క్రమంలోకి నేను తీసుకుపోతాడు ఆయన. తీసుకుపోయి అప్పుడప్పుడు నీ విశ్వాసం సన్నగిలుతున్నప్పుడల్లా ఒక కార్యం చేసి నీ విశ్వాసాన్ని నిలబెడుతూ ఉంటాడు. నా జీవితంలో నేను ఎదుర్కొన్న ఆ పరిస్థితి. ఇంకొకటి కూడా బాగా మనం నేర్చుకోవాలా. ఒక్కో సమయంలో ఆయన చేయాలనుకున్న పనికి నువ్వు 10 ప్రార్థన చేస్తా, 10 అడ్డం తిరిగి ఏడుస్తా, 10 ఏంది ప్రభు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు నీకు కొన్ని బలహీనతలు అప్పచెప్పి మెలకుని పడుకో అరవకుండా ఏంది ప్రార్థన కూడా చేయనీడు. చప్పగా ఏదో ఒకటి జ్వరము జలుబు ఈ గొంతు సహకరించకపోవటము, నా వల్ల కావట్లేదు ప్రభు యేసు నామములో ఇంచే కోపడం మాకు స్తోత్రం అని చెప్పని ప్రార్థన చేసుకొని చప్పగా పడుకుంటాం. అట్లా కొన్ని సందర్భాలు నా జీవితంలో దేవుడు అనుమతించాడు. ఎందుకంటే ఆయన చేయాల్సిన పనికి నువ్వేమో ఓ పక్కేం ప్రార్థన చేసి అడ్డుపడుతున్నావు, ఓ పక్కేం ఏడిసి అడ్డుపడుతున్నావు, ఓ పక్కేం ఏంది ప్రభు అని ప్రశ్నిస్తున్నావు. ఇవన్నీ ఆయన అనుకున్న పని చేయడానికి అడ్డమే. కాబట్టి ఏం చేస్తాడంటే నువ్వు పడుకో మెలకుండా అని చెప్పని మనం ఊరక అసలు ఏమి చేతగానోలాగా బాగా నీరసంగా పడుకున్న సందర్భాలు, ఆ సమయాన్ని వాడుకొని ఆయన అనుకున్న పని జరిగించుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. మనమేమనుకుంటామంటే ఏందో దేవుడు నన్ను వదిలేశాడు, ఏందో నా కుటుంబం, ఒక్కడికి వస్తుందా ఈ సమస్య, ఏందో. నేను అంటాను ప్రభు కృపను బట్టి ఏంది ఏందో అనుకుంటానే ఉంటావు.
ఆయన అనుకున్న పని జరిగించుకుంటానే వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. అదైతే మనకు అర్థం కాదు. నిన్న దైవజనుడు ఫిరే గారు చెప్తా ఉన్నాడు, గతంలో కూడా దైవజనులు చెప్పిన అనుభవం ఒక మాట. ఓ తల్లి తన బిడ్డ ఎదుట జిగ్జాగ్ చేస్తూ ఉందంట. వినే ఉంటారు దైవజనులు చెప్పిన మాటలో. జిగ్జాగ్ చేస్తూ ఉంటే పసివాడు ఉండి అమ్మ అదేదో చూడాలి, అమ్మ అదేదో చూడాలి, చూపి అంటే ఆగునాను అని వాడు డిస్టర్బెన్స్ చేస్తున్నా కానీ ఎట్ట పైకి అనుకుంటా ఏమైతే పిక్చర్ అనుకుందో అది చేసింది. ఈ లోపల ఆ చంటోడిని చక్కగా చంకలో తీసుకుని ఇప్పుడు చూడనగానే భలే ఉందే పువ్వు, భలే ఉంది, గులాబీ పువ్వు బాగుందమ్మా అని చెప్పాను. కింద నుంచి చూస్తే గజిబిజే, కానీ కొద్దిగా ఓపిక పట్టామనుకో మన పని మనం చేసుకుంటా పోతా ఉంటే ప్రభు అనుకున్న పని ఆయన చేసుకుంటూ వస్తాడు. మన మైండ్లో ఒకటి ఇలాగ రావాలనుకుంటా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, లేదంటే ఇలా ఊహించుకొని దేవుని పాదాలు పట్టుకుంటూ ఉంటాం. కానీ మన ఊహలకు మించిన రీతిగా ప్రభు ఆ వ్యక్తులను సరి చేసుకొని వస్తాడు, ఆ సమస్యను పరిష్కరించుకుంటూ వస్తాడు, ఆ వ్యాధి నుంచి కూడా విడుదల కలుగు చేసుకుంటూ వస్తాడు. ఇప్పుడు మా యోహాను సువార్త 9వ అధ్యాయంలో పట్టుకుంటా ఒక పెద్దోడు ఉండవు, పుట్టుకు గుడ్డోడు. కానీ పక్కనున్న శిష్యులు అన్నారు, ప్రభువా ఈడు గుడ్డోడుగు పుట్టడానికి కారణం వీళ్ళ తల్లిదండ్రుల పాప దోషాలా లేదా ఈడు పాప దోషాలా అని చెప్పానంటే ప్రభు అంటున్నాడు, ఏం కాదు, దేవుని నామం మహింపరచబడటానికి వాడు అలా గుడ్డోడుగా పుట్టాడని. పరిసయ్యులు సద్దుకాయలు వీళ్ళంతా దేశపోయి వాడిని ఎన్ని రకాల టార్చర్ పెట్టి ప్రశ్నలు వేసి ఉంటారు. పద్దాకలు ఎందుకు అడుగుతారు, మీరు కూడా ఆయన శిష్యులు అవ్వాలనుకున్నారు, మేమెందుకు అవుతురా, నువ్వేరా ఆయన శిష్యుడు అని చెప్పని అన్నారు. కానీ చివరికి కట్ చేస్తే అతను ఇంచుమించుగా మనకు అర్థం కావడానికి ఒక 20 సంవత్సరాలు యవ్వనస్తుడు అనుకుందాం. ఈ 20 సంవత్సరాలు ఆ తల్లిదండ్రులు ఎంతగా భారంతో ప్రార్థన చేస్తుంటారు. అయ్యా నా బిడ్డ విషయంలో అద్భుతం జరిగించని 20 సంవత్సరాలు లేదు, 18 సంవత్సరాలు అపవాది చేత నడువంగిపోయిన ఆ స్త్రీ మందిరానికే వచ్చింది. ఆ 8 సంవత్సరాలు అన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తూనే ఉంది. కానీ ప్రభు ఒక నిర్ణయకాలం నిర్ణయించాడు. 12 సంవత్సరాలు రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉంది. ఆమె కూడా ఒక టైం నిర్ణయించాడు. 32 సంవత్సరాల కోనేటి దగ్గర పోయి ఉండేవాడు. బీడీలు వస్తున్నాయి, వేసన గారు భలే చదువుతుంది ఈ సంగతి. వాడికి బీడీలు అందిస్తానే ఉండు, రొట్టె మొక్కలు అందిస్తాను. వాడు మాత్రం ఆడే పడుకుండండి, వాడు మాత్రం లేవట్లేదు. వాడు లేవడోడు, ఎందుకంటే వాడు అలవాటు పడ్డు. బీడీలు వచ్చని, రొట్టె మొక్కలు వచ్చని, కాలకృత్యాలు దేశపోతుంది వస్తున్నారు, వాడిని ఆడ బండి వస్తున్నారు. ఇక అన్నీ జరుగుతుంటే వాడెందుకు లెగిచ్చే మళ్ళీ చాకరీ చేయాలి, కష్టపడాలి, భార్య పిల్లలు పోషించాలి. ఇక గందరగోళం. అసలు ఆడనుకో ఏ గోలేదు. బీడి మొక్కలు వస్తున్నాయంట, రొట్టె మొక్కలు వస్తున్నాయంట. అరే ఒకటంటే ఒకటి దేశపోతుందంట, అరే 2 అంటే ఒకటి దేశపోతుందంట. ఏసై వచ్చి అడగంగానే ఏమయ్యా బాగుపడాలనుకున్నా అంటే బాగుపడాలని ఉందిలే. కానీ ప్రభు ఆ కోనేటిలోకి దేవదూతలు వచ్చి దిగంగానే నాకంటే ముందు ఒకడు పోయేవాడు. ఏసన్న గారు అంటూ వాడు ఆ నుంచి లేచి కొంచెం అట్ట జరుగుకుంటూ పోతే దాంట్లో పడ్డాం. ఈడాడు పడి ఉండడానికి అలవాటు పడ్డాడు. అయితే అతనిలో ఒక నిరీక్షణ ఉంది. 32 సంవత్సరాల నుంచి ఆడను పడుకోనున్నా అది మాత్రం బాగుపడాలని. పక్షవాతం పడినాడు. 4 విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేశాడు. అంటే వీళ్ళందరికీ ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలం చొప్పున ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. కొంతమందికి ఏం చేస్తాడంటే ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. నా జీవితంలో ఎదురైన అనుభవం, నేను పరిచారకుడిగా ఉన్నప్పుడు ఆ మందిర పరిచర్యకి స్థలం ఇచ్చిన కుటుంబంలో ఒక ఆడపిల్లకి ఆ ఇంట్లోనే నాకు దేవుడు చెప్పిన మాట ఏందో, పలానా అమ్మాయికి నయంగా రోగం ఉంది, ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేయండి. ఇది ఎట్ట అడగాల? ఆడపిల్లల విషయంగా ప్రార్థన చేసుకుంటూ ఉండి ప్రభు బలంగా ప్రేరేపిస్తూ ఉంటే ఏ అమ్మాయి గురించి అయితే దేవుడు చెప్పాడో ఆ అమ్మాయిని పిలిచి అడిగా మందిరంలోనే, మీ ఇంట్లో కానీ నీకు కానీ ఏదన్నా నయంగా రోగం ఉందా అని అంటే, అబ్బాయి అట్లాంటిది ఏమీ లేదు అని. ప్రభా నువ్వు అడగమన్నావు, అడిగా, వాళ్ళు ఏం లేదంటున్నారు, మరి నువ్వు ఏదన్నా నేను తప్పుగా అడిగాను లేకపోతే క్షమించ, ఇంకే రకం పొరపాటుకు తీసుకుంటాను, క్షమించు ప్రభు అని చెప్పని ప్రార్థన చేసుకొని నీకు అప్పచెబుతున్నా, నువ్వే చూసుకోను.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ అమ్మాయికి ఓవర్ బ్లీడ్ ఉంది, ఇప్పటికీ నయం కాల. ఎన్ని హాస్పిటల్ తిరిగి ఉంటారు. ఇంకా కొత్త రాగాలు కూడా వచ్చినాయి, కరోనా పుణ్యం అంట. కరోనా పుణ్యం అంట. కొత్త రాగం రావడం కాదు, అసలు ఓవర్గా ఆలోచించి మెదడులో నరాలు ఒక్కోసారి సడన్గా నొప్పి వస్తే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని కూడా డాక్టర్లు చెప్పున్నట్టున్నారు. ఏంది కరోనా పుణ్యం అంటే ఊపిరితిత్తుల్లో కొంచెం బలహీనత, నరాల బలహీనత అని చెప్పని ఇక ఓవర్లు విడిపోతాయి. ఇక అట్ట చివరికి గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అయిపోయింది. ఏంది అసలు ఆ రోజు చెప్పినప్పుడు ఉన్నది వాస్తవం అడిగితే ఏంది వెంటనే ప్రార్థన అయిపోయేది. నేను చాలాసార్లు చెప్పుంటా ప్రసంగంలోనే, మీరు యాడికి ఎన్ని హాస్పిటల్ తిరిగినా తిరిగి నా దగ్గరకు రావాల్సిందే. ఎంత పెద్ద హీలింగ్ ప్రేయర్ చేస్తే దైవజనుడు దగ్గరకు పోయినా తిరిగి నా దగ్గర రావాల్సిందే. ఆడికి పోయినా తగ్గదు అది. ఎందుకంటే ఫలానా వ్యక్తికి రాలా, ఫలానా వ్యక్తి దగ్గర పోయి ప్రార్థన చేసుకోండి, ఇక ఆడకు పోవచ్చని ఆ స్వస్థత ఏదైనా కానీ. ఒక్కొక్కళ్ళకి ఇట్టబెడుతూ ట్విస్టులు. ఎందుకు ఈ మాటలు పరిచయం చేస్తున్నాడంటే దేవుడు, నా జీవితం ఏంది, రోగాన్ని బట్టి బాధపడుతున్నావా, కుటుంబ సమస్యలను బట్టి బాధపడుతున్నావా, ఆర్థిక ఇబ్బందులు బట్టి బాధపడుతున్నావా, మాంత్రిక ప్రయోగాలను బట్టి అవుతున్న ఏంది నా పరిస్థితి అని బాధపడుతున్నావా, మాట వినని కోడలా, మాట వినని అల్లుడా, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని దిగులా, లేకపోతే వృద్ధాప్యం పైన పడుతుంది, పిల్లలు ఏం సెటిల్ కాలేదు, ఏమవుతుందో ఏందని చెప్పని దిగులా, నువ్వు ఎన్ని పెట్టుకున్నా ఇది ఒక కోణం అయితే, దేవుని సేవ చేయాలని ఇంకొకరు కొంత దిగులు పెట్టుకొని రోగాలు మాయమవుతారు. ఎక్కువగా ఆలోచించడం వల్ల గ్యాస్ ట్రబుల్ కూడా వస్తుంది. మా పాషమ్మ గారికి అట్లనే వచ్చింది ఒకసారి. ఏంది ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏంది గ్యాస్ ట్రబుల్ వచ్చింది. ఆ గ్యాస్ ట్రబుల్ వల్ల కూడా ఆమెకి ఇప్పటికీ కూడా రికవరీ లేదు. అట్లానే చిన్నగా తిప్పలు పడుతుంది, ఏదో మందులు వాడుతూ నడుస్తూ ఉంది. ఏంది ఒక్క మాట బాగా గమనించు, విశ్వాసము కలిగి మా ఒక మాట తర్వాత మాట్లాడుకుందాం. ఏంది ఈ ఒక్క మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. ఒక్క మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. అస్సలు మాట ఏనాడు వీడు మారడు అనుకున్న వ్యక్తిని కూడా దేవుడు మారుస్తాడు. ఏంది మా బాబాయ్, మా పెదనాన్ననే ఒక ఆయన ఉండు మా ఊళ్ళోనే. ఆయన ప్రార్థన చేస్తాడు, ఈ మధ్య మందిరం పోతాడని తెలిసింది. పెద్దలుడు సమస్య, పెదనాన్న మార్చడు అంటువా అతను అంటే, ఏమో మార్చడో లేదో అని. సరే ఆయన మారతానికి ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేద్దాను. మళ్ళీ అడిగా, మార్చడం అంటావా అని, ఏమో మార్చడో లేదా అని. మార్చడని నువ్వే చెబుతుంటివి, మార్చడో లేదా నువ్వే చెబుతుంటే, ఏదో ఒక దాని మీద నిలబడు అన్న. రెండు మాటలు ఉండకూడదు, అవునంటే అవును, కాదంటే కాదు. యేసయ్య దగ్గర ఎంత మొండి పొద్దులైనా సరే మారాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. దైవజనుడు ఇప్పుడు అంతకుముందు డ్యాన్స్ మాస్టర్, ఆయన లవ్ మ్యారేజ్, శాలింరాజు గారి దగ్గర బాప్తిజం పొందిండు. క్షమించను, ఆమె పొందింది బాప్తిజం. ఈయన మాత్రం ఆ మందిరం కాడికి వచ్చి ఆయన వదిలేసిపోతాడు. ఏమయ్యా రా అంటే, నాకు పనిందులే పోవే అంటాడు అంట. చివరికి ఒకరోజు అనుమానంతో ఎగిరిగిరి దన్నుతూ ఉంటే రెండు కాళ్ళు గట్టిగా పట్టుకొని అర్ధరాత్రి కాడ కన్నీళ్లు పెట్టి, అయ్యా ఈ కాళ్ళతోనే దన్నింది, క్షమించాయి నా భర్తనని చెప్పని ఏడ్చి ప్రార్థన చేస్తుంటే, అసలు ఇదేం చేస్తుందని ఒకరోజు మెలకు కలిగి చూస్తే ఆ కన్నీటి డ్రాప్ ఆ కాళ్ళ మీద పడదు. ఇక అంతే, ఆ హృదయం మారిపోయింది ఒక దెబ్బతో. ఏంది తెల్లారి ఆదివారానికి వచ్చేసరికి, నేను కూడా వస్తా, తొందరగా బయలుదేరా అన్నాడు. ఏంది మార్పు అనుకుంది. 3 వారాలు 4వ వారం బాప్తిజం. ఈరోజు క్రైస్తవుల మీద ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయో, మందిరాల మీద దాడులు జరిగిన, సేవకుల మీద దాడులు జరిగిన, ఆయన ముందు పెరిగించుకుంటూ పోయి అడ్డం తిరిగి పోలీసు వాళ్ళతో రాజ్యాంగం ప్రకారం అన్ని విషయాల్లో ఫైటింగ్ చేస్తాడు. ఆ చల్లి అనుకుంది అప్పుడు, విశ్వాసంతో నా ప్రభు దేవుడిని, నా ప్రభు ఖచ్చితంగా నా భర్తను పట్టుకుంటాడని చెప్పి అనుకుంది. అట్లా నీ కోడలేంది, అసలు ఎంతలో మేధాని సరే, నోరు సరిగా లేని వ్యక్తినైనా సరే 4 బాధ తీసుకొచ్చడు. యేసన్న గారి దగ్గరికి ఒక పెద్ద ఆమె పోయిందంట. పోయి, యేసన్న గారు చుట్టనే మానలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అంటే,
మాంచలేపోను. పెద్ద పెద్దవాళ్ళు చెప్పినా సరే మానలేకపోయాను పాస్టర్ గారు అంటే, నువ్వు మాంచలేపో, నేను ప్రార్థన చేస్తా పో. ఇక ఆమె సాక్షి చెప్పిందంట, పల్లెటూరులో పొలాల మీద రచ్చలో అగ్గిపెట్టి ఇవే సొట్ట వెలిగించా అని చెప్పంటే, నేను వెలిగించాను, నీ ఏళ్ళు చూడు ఎట్ట పోయిందా అని చెప్పాను. మొత్తం లైన్లోకి వచ్చలేపో అన్నాడు. చివరికి 2 రోజులు ప్రార్థన చేసిన, ఉపవాసం ఉండి ఆమె కోసం ప్రార్థన చేస్తే ఆ సొట్టలేదు, మొత్తం ఎగిరిపోయింది. నిన్ను వదిలిపెట్టదన్న బలహీనత కూడా నిన్ను వదిలిపెట్టి పారిపోద్ది. ఏంది వదిలిపెట్టదు అనుకున్న బలహీనత కూడా నిన్ను వదిలిపెట్టి పోద్ది అనమాట. ఇది నా వల్ల కాదు, నేను మానుకోలేను అన్నది కూడా మానేస్తావు. ఏంది ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఏ విషయంలో దిగులు పడమాక, నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అంటున్నాడు ప్రభు. నేను నీకు తోడై ఉన్నా. ఇంక నువ్వు దిగులు పడి నువ్వు సాధించేది ఏముంది? నేను చేసే పనులు నువ్వు దూరావనుకో అన్నీ బీకి కొప్పేయాల్సి వస్తుంది. ఏంది అందరికీ అన్ని విషయాలు దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు అదే మాట్లాడుతుంది దేవుడు. నేను నీకు తోడై ఉన్నా, నిన్ను ఎడబాయను, విడువను, ఎడబాయను అంటున్నాడు ఆయన. నువ్వు ఆయన చేసే పనులు నువ్వు దూరి చేసావు అనుకో, ఇల్లు మొత్తం బీకి ఏం చేద్దాం ఉంటావు అని ఆశ వద్ది. అదే ఆయన చేయాల్సిన పని ఆయన చేసాడు అనుకో, ఇల్లు అట్నే ఉంటుంది, ఇంకా భవంతులాగా మారిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. ఏంది ప్రభు అంటున్నాడు ఈరోజు, నువ్వు దిగులు పడమాక, సేవను బట్టి దిగులు పడమాక, సంఘాన్ని బట్టి దిగులు పడమాక, విశ్వాసులను బట్టి దిగులు పడమాక, అలాగే కుటుంబాన్ని బట్టి, కుటుంబ సభ్యులను బట్టి, భార్యను బట్టైనా, భర్తను బట్టైనా, పిల్లలను బట్టైనా, మనవ సంతానాన్ని బట్టైనా, పొలమా, ఆస్తులు తగాదలా, కోర్టు సమస్యల, పోలీస్ స్టేషన్ సమస్యల, ఇత్యాది ఏ సమస్య అయినా సరే నువ్వు భయపడమాక. ఇప్పుడు నేను ఉన్న కోర్టు సమస్య అంటే, నాకు మొన్న చెప్పినట్టున్నాను, హోసన్న మందిరంలో బాప్తిజం పొందిండంటే లాయర్, సేవకుడైన లాయర్ని పెట్టిండు నాకు దేవుడు. నేను అనుకూల బిక్కు అనుకుంటే అడగపోగానే నేను హోసన్న మందిరంలో బాప్తిజం పొందా. ఏంది నేను సేవకుడిని, మధ్యాహ్నం ఈ లేఖనం చదవాలా, సాయంత్రం ఈ లేఖనం చదవాలా, పుణుకోపోతా పిల్లల చేత ఈ లేఖనం చదివించాలా అంట. ఉయ్యమ్మ అసలు నాకు తెలియవుగా అనుకున్నా. నేను మెలకు నోరు తెచ్చుకొని చూస్తున్నా, ఏం మాట్లాడో, ఏం చేస్తున్నావు అంటే, నేను సేవకుడువా, ఏం మాట్లాడేందంటే మా అమ్మోళ్ళు అన్నారు, ఎప్పుడు రాలేదా బయటక, టక 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 4 మాటలు తేల్చేసింది, అయిపోయింది. నీకు కావాల్సిన వ్యక్తిని ఆ సమయానికి దేవుడు తీసుకొచ్చి ఆ నిలబెడతాడు. నీ పక్షంగా దేవుడు నిలబడి ఆ వ్యక్తి ద్వారా విజయాన్ని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, ఏంది పరిష్కారం చూపిస్తాడు. దిగులు పడమాక, నా దేవుడు అన్ని విషయాల్లో కార్యం చేస్తాడు. రండి ప్రార్థన చేసుకుని దేవుని పాదాలు పట్టుకుని ప్రభుని అడుగుతాం. ప్రభువా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతున్నావయ్యా, నిన్ను విడవను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి అంటున్నావు. ప్రభువా, కనికరించండి అయ్యా, కనికరించండి అయ్యా. విన్న మాటలు మా హృదయాలు పదిలపరచండి అయ్యా. పర సంబంధమైన ధనాన్ని కోరుకోమంటున్నావు, అది సంపాదించుకోమంటున్నావు. అలాగనే ఇదిగొచ్చండి, ఇవన్నీ బాగానే ఉన్నావు, పక్క భక్తి సాధన చేస్తున్నా, దిగులు అనేది, ఆవేదన అనేది, నెమ్మది లేని పరిస్థితులు ఎదురవుతున్న సందర్భాన్ని బట్టి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. ఇవన్నీ నాకు తెలిసే ఉన్నాయి. అయితే నేను చేయాల్సిన పనులు నువ్వు జోక్యం చేసుకోవద్దని చెబుతున్నావు. ఇదిగోచ్చండి, మరో పక్క నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలంటున్నావు ప్రభువా. అయా పరిష్కరించుకోవాలంటున్నాం ప్రభువా. కొంతమంది విషయాలు ఇలా చేస్తాడు దేవుడు అంటున్నావు ప్రభువా. ఇదిగో కొంతమందిని అయితే ఇలా తీసుకెళ్ళి పలానా వ్యక్తి దగ్గర ప్రార్థన చేయించుకో అని చెప్పానంటావు ప్రభువా. అయ్యా, డేవిడ్ పాల్ యాంగిచోగా దగ్గర ఒక తల్లి వచ్చి, అయ్యా నాకు రోగం స్వస్థత ప్రార్థన చేయమంటే, ఇదిగో అక్కడ మందిరంలో దేవా చీపురు పట్టుకుని ఉడుస్తున్నటువంటి ఒక పరిచారకురాలు దగ్గరకు పోయి, ఆమె దగ్గరకు పోయి ప్రార్థన చేయించుకోపు. అదేంటంటే ఆమెకే ఉంది ఆ స్వస్థత వరం. వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే స్వస్థత కలిగింది ప్రభువా. అయ్యా, ఒకవేళ మేము సమాధానం లేని పరిస్థితిని బట్టి ఒకవేళ ఎక్కడైనా నేను దుఃఖపరిచిన సందర్భాలు ఉంటే క్షమించండి అయ్యా. ఆత్మకార్యములు జరిగించండి, వాక్యాన్ని మా హృదయంలో పదిలపరచండి, అనేక పర్యాలు నెమరవేయడానికి కృపను దయచేయి. ఈ మాటల చేత ఎవరెవరితోనో మాట్లాడుతున్నాం, ప్రతి ఒక్కరి విషయంలో అద్భుతం జరిగించండి. అధికంగా ఆలోచించటం వల్ల ఇదిగొచ్చండి ఇలా రోగాలు ఉంటాయని సెలవిస్తున్నావు అయ్యా. మేము కోరి తెచ్చుకునే రోగాలు ఇలా ఉంటాయి ప్రభా, క్షమించండి, స్వస్థత దయచేయండి, అద్భుతం జరిగించండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని చెబుతున్నావు. నేనున్నాను, నీకు తోడై ఉన్నాను, నీకు దిగులేందుకు అంటున్నావు ప్రభా. కనికరించి నీ కార్యములు జరిగించును మాత్రం మహిమ పొందమని
కలలో నిద్రల దర్శనం స్వప్నాలు చూపించబడిన సమస్త చీకటి శోధనలు యేసు నామములో దేవా నాకు మాకు చూపించబడిన సమస్త కీడంతను యేసు నామములో బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులయ్యా. మా కోసం ప్రార్థించమని ఆ రీతిలో అడిగిన ప్రతి ఒక్కరు అవసరత నీ కృప చేత తీర్చండి అయ్యా. మా కోసం ఇదిగో తండ్రి పరిచయం కోసం ప్రార్థిస్తున్న బిడ్డను దీవించి ఆశ్రయించి బలపరిచి అభిషేకం సేవలు గొప్పగా వాడుకోండి అయ్యా. ఇంట్లో అయినా మందిరంలో అయినా నీ సన్నిధిలో మోకరించి మా సంగతి దైవజనుడు తెలియపరి ప్రార్థన చేయించమని, దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరచని అడుగుతున్న ప్రతి ఒక్కరు అవసరత నీ కృప చేత తీర్చండి ప్రభువా. ఈ ప్రాంతంలో నువ్వు కోరుకున్నట్టుగా ఈ సేవ పరిచయం దేవ స్థిరపరచండి, విస్తరింపచేయండి, ఆత్మను రక్షించండి, సమాజం అంతటి రక్షించండి, గొప్ప కార్యాలు జరిగించండి. నాతో పాటు వచ్చిన బిడ్డలని సహకరిస్తున్న తల్లిని, కుటుంబాన్ని, సమస్తాన్ని ఆశీర్వదించి కృపలో వర్ధిల్ల చేయమని, తిరుగు ప్రయాణాలు మాకు నీ కృపా కాపుదల భద్రత క్షేమ సమానం దయచేయమని, నీ చిత్తమైతే వచ్చే బుధవారం ఇక్కడ మేము కలుసుకొని మహింపరచడానికి కూడా కృపను దయచేయమని దేవా. అంతవరకు నీ కృపలో భద్రపరచు. నీ రాకడ పర్యాంతం వరకు నన్ను, మమ్మల్ని, సమాజాన్ని, కుటుంబాలను అయ్యా ఇక్కడ ఎవరెవరి కోసం ప్రార్థన అందరినీ నీ దేవా నీ కృపలో భద్రపరచు, రక్షించు, కృపలో వర్ధిల్ల చేసి ఆశీర్వదించమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని అయా బిడలని 2 తిమోతి 1:12 చేతులకు అప్పచెప్పి దీవించి ఆశ్రయించి మహింపరచుకున్నాం మా తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన, అలాగనే ఈ సమాజానికి, ప్రజలకు, ఇక్కడ ప్రభు సంకల్పంలో నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్క ఆత్మకు, ఈ పరిచర్యకు, అలాగనే ఇక్కడున్న సేవ పరిచర్యకు అన్నిటికీ సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకును, చేరి వచ్చిన వారికి ఇక్కడ అలాగనే తిరుగు ప్రయాణాలు ఉంటుంది మనకును ప్రభువే చూడండి, ఆయన కృప చూడండి, అన్ని విధాలు ఆశీర్వదించి ఆయన కృపలో వర్ధిల్ల చేస్తూ నిత్యత్వం చేరు పర్యంతం సదాకాలం చూడండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రవేశ రక్తమునకే జయం, ప్రవేశనామం సంపూర్ణమైన విజయం. ఆమేన్. అపవాది వాడి దోతలు, చీకటి, అంధకార శక్తుల క్రియలు అవి ఎంత ప్రమాదక మంత్రప్రయం వాటి అన్నిటికీ అనంతనాశ సర్వనాశ నిత్యనాశనం కలుగు. ఆమేన్. యుద్ధం యెహోవాది. యేసు రక్తమునకే జయము, జయము, జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ చూడండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.